ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మార్చ్ 3, 2026 సంవత్సరం మన జీవితాలు నిలబెట్టుకునే రోజండి. మన జీవితాలు మన చేతులారా నాశనం చేసుకునే రోజండి. సాక్షాత్తు తిరుమల తిరుపతిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమే 10 గంటలు సమయం మూసేస్తున్నారండి. మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకి. ఎందుకు అంటే ఈరోజు సంపూర్ణమైన చంద్రగ్రహణం అండి. అది కూడా మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు. చాలా మంది అంటుంది డిఫరెంట్ 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు చెప్తున్నారు. నేను మీకు చెప్తాను కదండి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోకండి. ఎవరికైతే హెల్త్ బాగాలేదో లేదా చిన్నపిల్లలున్నా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా తప్పకుండా వాటర్ కానీ ఏమైనా జ్యూసెస్ కానీ ఆవు పాలు కానీ తీసుకోండి. హెల్త్ కి చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి హెల్త్ ఇంపార్టెంట్. మీరు ఏం చేశారంటే ముందు రోజున గరకపోస తీసుకొని మీరు తినే ఫుడ్ ఉంటుంది కదండి, ఇంట్లో ఉన్న వాటర్ లో కానీ బియ్యంలో కానీ పప్పులో కానీ నూనెలో కానీ ఎటువంటి సామాగ్రిలు ఉన్నా దానిలో గరకపోస వెయ్యండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లుని శుభ్రం చేసుకొని మీరు స్నానం చేసుకొని ఇంట్లో ఉన్న పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని తర్వాత స్వామివార్లకి దేవి దేవతలకి ఫోటోలన్నీ కడిగి పూజ చేసి ఆ తర్వాత వండుకొని తినండి. 7 గంటల సమయం తర్వాత ఎవరైతే గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు తెలిసి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటారు. కొంతమంది చెప్పిన మాటలు విశేషాలు ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడడం వల్ల ఏమి జరుగుతుందంటే పుట్టబోయే పిల్లలు ఫిజికల్ హ్యాండిక్యాప్ గా అంటే అంగవైకల్యం తోటి కళ్ళు సరిగా ఉండకపోవడము, చేతులు చక్కగా ఉండకపోవడము, మాటలు సరిగా రాకపోవడము, సరిగా నడవకపోవడము, అన్నీ బాగున్నా సరే జీవితంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. చాలా మందికి గ్రహణం అంటే తీసి పడేశారండి. మన పూర్వీకులు చెప్పిన మాటలు మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీరు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ బాగుండాలి, వాళ్ళ బాగు కోరుతున్నారంటే తప్పకుండా ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ఎవరైనా తిరుపతికి వెళ్లే వారికి కూడా మార్చ్ 3న ఈ విశేషం గురించి తెలుపండి. తర్వాత భోజనం మధ్యాహ్నం 12 గంటల లోపు చేయండి. 12 తర్వాత భోజనాన్ని మొత్తం అవాయిడ్ చేయండి. ఫుడ్ ని అంటే అన్నాన్ని కానీ ఏదైనా ఫుడ్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ పాలు కానీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోండి. చిన్నపిల్లలు కానీ మరియు గర్భిణీ స్త్రీలు కానీ గ్రహణాన్ని చూడొద్దు. అలాగనే ఎవ్వరు కూడా చూడొద్దండి. వాళ్ళే కాదు, చాలా ఎఫెక్ట్ వాళ్ళపైన పడుతుంది. మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళపైన కూడా పడుతుంది. ఈ వీడియోలో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించాలి. ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పేసి ఈ వీడియో చేసినానండి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అలాగని దయచేసి 10 మందికి యూజ్ అయ్యేలాగా ఈ వీడియో షేర్ చేయండి.